ప్రెజెన్స్ AK Films, AK Entertainments మీకు అందించిన సమ్మర్లో ఫన్ అండ్ కన్ఫ్యూజన్ రెండు కలిపితే వచ్చిన ఫన్ ఫ్యూజన్ సమ్మర్ హిట్. దిస్ ఇస్ ఈడో రకం ఆడో రకం సక్సెస్ మీట్కి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సినిమా మేము చూసేసాం, చాలా బాగుంది అని చెప్పారు, ప్రేక్షకులు తీర్పిచ్చేశారు. కాబట్టి ఈ సినిమాలో చక్కగా వర్క్ చేసి వారి కష్టాన్ని శ్రమని ధారపోసినటువంటి టెక్నీషియన్స్కి వచ్చిన సత్కారం మెమెంటో రూపంలో మొట్టమొదటి మెమెంటోస్ని అందించడానికి శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ రచయిత, నటులు, వ్యాఖ్యాత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారిని, వారితో పాటు AK ఎంటర్టైన్మెంట్స్ తరపున శ్రీ అనిల్ సుంకర గారిని సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ నిత్యాన్ని సినిమాలోకి తెచ్చేది విష్ణుబాబు కాబట్టి ముందు ఆయన్ని స్టార్ట్ చేయాలి. అసలు ఎందుకు నిత్యం తీసుకొచ్చారన్నది పెద్ద ఇష్యూ. నిత్యంలో ఎందుకు వేస్తారు? సున్నాలు వేయడానికి వేస్తారు. ఆగండి, ఊరికి వేదిక మీదకి వచ్చేసామా, మాట్లాడామా, షీల్డ్ ఇచ్చామా, అప్పుడప్పుడు సరదా కూడా ఉండాలి. నాగేశ్వర రెడ్డి గారు ఫస్ట్ వేదిక మీదకి ఎవరిని పిలిచారు? అమ్మ ఎవరిని పిలిచావు? ఎవరు? ముందు అతన్ని వెక్కి టచ్ చేసి ఆ తర్వాత కిందికి దిగి షీల్డ్ ఇవ్వాలి. Sir, we love you, sir. We love you, sir. ఈయనేంటండి? Heads up, Agraja. Heads up. Heads up. Heads up. Hey, hey. Very good. అరే పట్టుకొని రా, ఇంకా చాలా సినిమాలు రాయాలి. Heads up. Heads up, Agraja. ఒకసారి గట్టిగా చెప్పట్లు శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారికి, ఆయన స్పిరిట్ కి. అగ్రజ పాదాభివందనం. పాదాభివందనం. ఒక అద్భుతమైన కుటుంబ గాథా చిత్రం ఇది. జి నాగేశ్వర రెడ్డి ఈడో రకం ఆడో రకమైన కామెడీగా పెట్టాడు, కానీ ఇది నిజంగా ప్రతి కుటుంబము కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన అత్యద్భుతమైన చిత్రం అండి ఈ సినిమా. ఎందుకంటే 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు నవ్వుల జల్లులతో తడిసి ఏసీ లేదు మేము చూస్తున్నప్పుడు. ఏసీ ఆగిపోయింది, కానీ ఏసీ ఆగిపోయిన సంగతి కూడా మేము మర్చిపోయాం. అలా నవ్వుతూ ఉన్నాం అన్నమాట చివరిదాకా. అంటే ఎంత బాగుందంటే దీన్ని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. షేక్స్పియర్ రాశాడు కామెడీ ఆఫ్ ఎర్రర్స్. ఈ సినిమాలో ప్రాణం ఏంటంటే స్క్రీన్ ప్లే. నిజంగా నాగేశ్వర రెడ్డి హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఎంత కష్టమైన స్క్రీన్ ప్లే అంటే ఇది. ప్రతి సీన్లోనూ ఈ సీన్లో బయటపడిపోతారేమో, ఈ సీన్లో బయటపడిపోతారేమో అన్నంత ఉత్కంఠని అలా తీసుకొచ్చి చాలా తెలివితేటలతో సాల్వ్ చేయటం. సమస్య క్రియేట్ చేయటం చాలా ఈజీ, దాన్ని సాల్వ్ చేయటం చాలా కష్టం. అందుకని అలాంటి స్క్రీన్ ప్లేని మొదట ఓపెనింగ్ రీల్లోనే మొదలెట్టేశాడు కదా. ఇది ఒక అందమైన అబద్ధపు కథ. ఒక అందమైన అబద్ధం అతను చెప్పాడు ప్రేమ కోసం నిజంగా. కానీ చివరిలో ఆ అందమైన అబద్ధమే మొత్తం కుటుంబాలకి, చాలామంది వాళ్ళ యూత్ నేను నా మొగుడు ఉంటే చాలనుకునేటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ గుణపాఠం ఈడో రకం ఆడో రకం ఈ సినిమా. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పలేమండి. ఒకళ్ళనొకళ్ళు తినేసుకుంటూ వెళ్ళారు ప్రతి ఫ్రేమ్లో. నేను ఇద్దరిని టకటక టకటక కళ్ళు, ఇతనేం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడా, ఇతనేం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడని చూసా. ఇద్దరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు. గురుగారు చూడండి మీరు మళ్ళీ ఒకసారి, ఇద్దరు పోటాపోటీగా నటించారు. వీళ్ళిద్దరికీ ఇంకో ఇద్దరు మూల స్తంభాల్లాగా రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమౌళి భలే అండగా నిలబడ్డారు ఈ సినిమాలో. ఒక అద్భుతమైనటువంటి ఒక కథ. ఇద్దరు అబద్ధం చెప్పినటువంటి పిల్లలకి ఇద్దరు తండ్రులు పడిన బాధ, వాళ్ళు దాన్ని అనుభవిస్తూ చాలా. రతన్బాబు నీ మాటలు కూడా చాలా బాగున్నాయి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నాగేశ్వర రెడ్డి సినిమా అనగానే నేను చాలా చూశాను ఇంతకుముందు అతని సినిమాలు, కానీ ఈ సినిమాని చాలా మోడర్న్గా తీశాడండి నాగేశ్వర రెడ్డి. వెరీ మోడర్న్. ఇవాళ యూత్ అందరూ ఎందుకు ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు అంటే అంత మోడర్న్గా ఈ సినిమా ఉంది. అలాగే సాయి కార్తిక్ గారి పాటలు ఇందాక చూసాం, కోడి కోడి, ప్రతి పాట బాగుందయ్యా.
పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, కథ బాగుంది, ఆర్టిస్టులు బాగున్నారు. సినిమా ఆడకపోతే ఆ తప్పు ఇక మంద కాదు ప్రజలది, అందుకే వాళ్ళు ఆడిస్తున్నారు.